జై బాబా హరి. అంజప్ప గారు ఇప్పుడు మీరు ఒక సాంగ్ ప్రెజెంట్ చేయండి. హలో గోపి గారు చెప్పండి చెప్పండి హరి. అది హలో చేతన్ సార్ చేతన్ మ్యూట్ ఓపెన్ చేయమని సార్. చేతన్ మ్యూట్ లో ఉంది, ఓపెన్ చేయి. అన్మ్యూట్ చేసుకోవాలి, మ్యూట్ చేసుకుంటున్నారు. చేతన్ సార్ మ్యూట్ లో ఉంది సార్. చేతన్ అని మీరే అన్మ్యూట్ చేయండి అన్న చేతన్ని. చేయడానికి లేదు. కెనాట్ అన్మ్యూట్ ద చేతన్ మ్యూట్ లో ఉంది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 10 మంది ఉన్నారు. నన్ను పిల్లోని చెప్తా. ఆనంద్ చేతన్ అన్మ్యూట్ చూసుకోవాలి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మైక్ బటన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. మైక్ బటన్ ఉందాడా? వీడియో బటన్ ఉంది, మైక్ బటన్ ఉంటుంది, రెండు. దాన్ని ఒకసారి అన్మ్యూట్ చేయండి. లేదు గోపి గారు చెప్పండి హరి. జస్ట్ మీరు ఒక సాంగ్ ప్రెజెంట్ చేయండి. అమ్మా వినిపిస్తాను లేదు. చూడు ఇప్పుడు వినిపిస్తుంది హరి. అందరికి వినిపిస్తుందా? ఇప్పుడు అన్మ్యూట్ చేయండి. కరెక్ట్. ఓకేనా? జయప్రహార్ బాబు సార్ వినిపిస్తుంది సార్. మీకు వినిపిస్తుందా మా వాయిస్? వినిపిస్తుంది. సరే. అవతార్ మెహర్ బాబా की जय. दोनों कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, कौन कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा से जैसे बुलाते
नहीं। हरि परमात्मा अल्लाह गुरुमस्तगार, हरि परमात्मा अल्लाह गुरुमस्तगार। बोलो अवतारो मेहर बाबा की जय, बोलो अवतारो मेहर बाबा की जय। कौन कहता है भगवान काटे नहीं, कौन कहता है भगवान काटे नहीं। तुम शबरी के जैसे खिलाते नहीं, फिर शबरी के जैसे खिलाते नहीं। हरि परमात्मा अल्लाह गुरुमस्तगार, हरि परमात्मा अल्लाह गुरुमस्तगार। बोलो अवतारो मेहर बाबा की जय, बोलो अवतारो मेहर बाबा की जय। बोलो अवतारो मेहर बाबा की जय। बोलो अवतारो मेहर बाबा की जय। हेलो, सर विनिపిస్తుంది कौन कहता है भगवान नाचते नहीं, कौन कहता है भगवान नाचते नहीं। तुम गोपियों के जैसे बिताते नहीं, तुम गोपियों के जैसे नचाते नहीं। हरि परमात्मा अल्लाह गुरुमस्तगार, हरि परमात्मा अल्लाह गुरुमस्तगार। बोलो अवतारो मेहर बाबा की जय, बोलो अवतारो मेहर बाबा की जय। कहता है भगवान सोते नहीं, कौन कहता है भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, यशोदा के जैसे सुलाते नहीं। हरि परमात्मा अल्लाह गुरुमस्तगार, हरि परमात्मा अल्लाह गुरुमस्तगार। बोलो अवतार मेहर बाबा की जय, बोलो अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बोलो अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय, बोलो अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय చెప్పండి మీరు సార్ సార్ వాయిస్ వినిపిస్తుందా సార్ ఇప్పుడు? వినిపిస్తుందండి. ఓకే ఓకే సార్ పాట అవతార్ మెహర్ బాబా की जय। ఆ వీడియో ఆఫ్ చేయండి కొంతమంది. సార్ ఆ శీలును రాఘవేంద్ర వీడియో ఆఫ్ చేస్తే బాగుంటుంది. ఈ దేహదారణము చింతాపరం పరల చిక్కువడవలసే, ఇంతకాలమో కదా ఈ దేహదారణము చింతాపరం పరల చిక్కువడవలసే। హరి వడిగొన్న మోహంబు వలల తగులై కదా, కడలేని గర్భ నరకములీద వలసే। వడిగొన్న మోహంబు వలల తగులై కదా, కడలేని గర్భ నరకములీద వలసే। నడిమి సుఖముల చేత నన్ను పుసేయక కదా, తొడరి హేయపు దిట్టి దూరాడవలసే। నడిమి సుఖముల చేత నన్ను పుసేయక కదా, తొడరి హేయపు దిట్టి దూరాడవలసే।
ఎంతకాలమో కదా ఈ దేహధారణము చింతాపరం పరల చిక్కువడవలసే హరి పుంజములచే పట్టువడక కదరా ఆపదల తోడి దేహము మోవలసే పాప పుంజములచే పట్టువడక కదా ఆపదల తోడి దేహమోవలసే చూపులకు లోనైన సుఖము కానక కదా దీపన భ్రాంతిచే తిరుగాడవలసే చూపులకు లోనైన సుఖము కానక కదా దీపన భ్రాంతిచే తిరుగాడవలసే ఎంతకాలమో కదా ఈ దేహధారణము చింతాపరం పరల చిక్కువడవలసే హరి హితుడైన స్థిరు వెంకటేశు కొలువక కదా ప్రతిలేని నరక కూపమున బడవలసే హితుడైన తిరు వెంకటేశు కొలువక కదా ప్రతిలేని నరక కూపమున బడవలసే అతని కరుణామృతము అబ్బకుండక కదా బ్రతిమాలి నలుగడల పోరాడవలసే అతని కరుణామృతము అబ్బకుండక కదా బ్రతిమాలి నలుగడల పోరాడవలసే ఎంతకాలమో కదా ఈ దేహధారణము చింతాపరం పరల చిక్కువడవలసే ఎంతకాలమో కదా ఈ దేహధారణము చింతాపరం పరల చిక్కువడవలసే చింతాపరం పరల చిక్కువడవలసే చింతాపరం పరల చిక్కువడవలసే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की तो ఇప్పుడు కొన్ని सर ब्रेक అవుతా ఉంది సార్ వాయిస్ అందరి ఆడియో వీడియో మ్యూట్ లో ఆడియో పెట్టుకోండి మేలు కదా మీరు ఏంటో పెట్టారి అన్నయ్య పైన లక్ష్మి గారు లోగో పెట్టుకుంటాను మన వాయిస్
అందరికి కనిపిస్తుందండి? ఎస్ సార్ కనపడిస్తాను సార్. రైట్ రైట్ కనిపిస్తాం సార్. రైట్ రైట్ ఓకే ఓకే. మీరు చెప్పండి. సో ఓకే. मज़ाज़े चुनो चरादम के कबूल कर रज़ा हर किताब fitting a fortunate slave carry out every command of the master without any question of ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె గురువు యొక్క ఈ ఆజ్ఞను పాలించు. चुबिश्नवी सुकान अहले दिल महबूब के खता सुकान शनाज नाइकरा about what he has never say all time capacity గురువు నుండి విడిన దాన్ని వందే I am slave of the master. He has released me from whatever my master does. The highest అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తి చేసిన నా గురువు ఏమి చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బాబా. ఈరోజు మనం పాలిటిక్స్ లో ఉండే ముఖ్యమైనటువంటి డివైన్ దైవిక ఆడియో డిస్టర్బెన్స్ ఉంది సార్. ఆడియో జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. ఆడియో వినిపిస్తుందండి? వినిపిస్తుంది. కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. సౌండ్ వస్తుంది. ఇప్పుడు క్లారిటీ ఉంది సార్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే. రైట్ రైట్ ఓకే ఓకే. సో మనం ఈరోజు జర్నీ టు ది డివైన్ థీమ్ చార్ట్ విత్ ద గాడ్ మ్యాన్
అంటే సరిగ్గా 77 సంవత్సరాల క్రితము ఇదే రోజు బాబా ఈ డివైన్ థీమ్ అనేటువంటి ఈ చార్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి భారతదేశంలో ఉండేటువంటి కొంతమందిని బాబా ఎంచుకోవడం జరిగింది. అంటే ఒక 125 మందిని బాబా ఎంచుకొని మెహరాబాద్ పిలిపించుకొని ఒక 5 రోజుల పాటు అంటే 14, 15, 16, 17, 18 అనేటువంటి 5 రోజులు బాబా ఆ 125 మందిని మెహరాబాద్ లోనే ఉంచుకొని తన యొక్క దైవీక సమక్షంలో గడిపేటువంటి అదృష్టాన్ని వాళ్ళకందరికీ ప్రసాదించి సో ఈ యొక్క డివైన్ థీమ్ చార్ట్ కి సంబంధించినటువంటి వివరణని ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము స్ట్రైట్ గా గాడ్ స్పీక్స్ లోకి వెళ్లకుండా ఆ గాడ్ స్పీక్స్ లో డివైన్ థీమ్ కి సంబంధించినటువంటి చార్ట్ అనేటువంటిది దాని వివరణ అనేది ఈ గాడ్ స్పీక్స్ రిలీజ్ కావడానికన్నా ముందరే అంటే సరిగ్గా 12 సంవత్సరాల కన్నా ముందరే బాబా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే గాడ్ స్పీక్స్ అనేది బయట ఫస్ట్ బాబా రిలీజ్ చేసింది ఫస్ట్ టైం పబ్లిష్ అయింది 1955 లో రిలీజ్ అయింది. అంటే 12 సంవత్సరాల క్రితం 1943లోనే బాబా దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి లార్డ్ మెహర్ లో అవైలబిలిటీ ఉంది. సో మనము ఇప్పుడు ఆ లార్డ్ మెహర్ లో బాబా ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా చేసుకుని మనకి సమావేశం చేసే అవకాశం. కాబట్టి ఈ 5 రోజులు ఏం జరిగింది? ఈ 5 రోజులు బాబా డివైన్ థీమ్ అనేటువంటి దాని గురించి ఏం చెప్పారు, ఎలా చెప్పారు, అసలు ఆయన మనల నుండి ఆ డివైన్ థీమ్ కి సంబంధించినటువంటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండమని చెప్తున్నారు, మరి ఆ డివైన్ థీమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్ అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పుకోవాలి. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఆలోచించినటువంటి ఈ బాబా చెప్తున్నటువంటి విషయాన్ని చలనించకుండా పెట్టి ధ్యాస పెట్టి ప్రతి ఏకాగ్రతతో ప్రకటించే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఇది బాబా ఇచ్చినటువంటి అతి గొప్పైనటువంటి కాబట్టి మనం ఈ జర్నీ అనేది ఎక్కడికి స్టార్ట్ చేసాం అంటే ఏంటి, దాని గురించి బాబా చెప్పినటువంటి 2 మాటలు తర్వాత చెప్పినటువంటి 6 విషయాలు ముఖ్యమైన 6 విషయాలు సెషన్ వాయిస్ బ్రేక్ అవుతుంది దస్ సునీల్. రైట్ ఫ్యాన్ సౌండ్ ఎలా వస్తుంది ఎక్కువ? ఒక నిమిషం ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుంది. అదే ఆఫ్ చేస్తున్నాను. ఏదో సౌండ్ వస్తుంది. ఓకే రైట్. ఓకే మనం స్టార్ట్ చేద్దామని మన జర్నీ స్టార్ట్ చేద్దాం బాబా. సో ఈ డివైన్ థీమ్ చార్ట్ అంటే చాలా మంది తెలిసే ఉంటుంది. ఇది మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది చార్ట్ నెంబర్ 9. సో దీంట్లో మనకి స్పష్టంగా బాబా అక్కడ క్లియర్ గా రాస్తుంది డివైన్ థీమ్ బై మెహర్ బాబా మే 17, 1943 అనేది మనం అబ్జర్వ్ చేస్తే పైన చాలా క్లియర్ గా బాబా మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు అంటే ఎగ్జాక్ట్ గా చూడండి, అంటే 17వ తేదీ ఇచ్చాడని మాత్రమే మనకి గాడ్ స్పీక్స్ లో ఉంటుంది. కానీ అంతకన్నా ముందు అంటే దాదాపు 3 రోజుల నుంచి బాబా దానికి సంబంధించినటువంటి కొన్ని సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే 14, 15, 16 ఈ 3 రోజుల పాటు ఏమేమి కంప్లీట్ చేసిన తర్వాత ఆ యొక్క గ్రౌండ్ వర్క్ పూర్తయిన తర్వాతనే మనకి 17th అంటే ఈ 17 మే ఆ రోజు మాత్రమే ఈ యొక్క 9th చార్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ బాబా ఇవ్వడం జరిగింది.
ఇది ఒకసారి చూడండి, మన స్క్రీన్ మీద కనిపించేటటువంటి 9th చార్ట్. ఇది మనకి తెలుగులో ఉన్నటువంటి. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను అందరికీ ఏంటంటే, ఈ 9వ చార్ట్ ఎవరి చేతిలో అయితే ఈ తెలుగు ఉందో, యాక్చువల్ గా ఈ ట్రాన్స్లేషన్ ది రెండు మాత్రము కొద్దిగా మీరు కొంచెము నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి బాబా డివైన్ థీమ్స్ అన్నట్టు తప్పించి డివైన్ ప్లాన్ అని చెప్పలేదు. కానీ మనకి తెలుగులో దైవిక ప్రణాళిక అని ఉంటుంది. కానీ అది ప్రణాళిక కాదండి, అది ఇతివృత్తము లేకపోతే నేపథ్యం. ఇది గుర్తుపెట్టుకో. ఇది జస్ట్ మీకు అవకాశం ఉంటే ఒక పెన్సిల్ తోను కొద్దిగా కొంచెము ఇది రెక్టిఫై చేసుకోండి. ఇదొకటి మనం చేసుకోవాల్సింది. ఇంకొకటి సెకండ్ ఏంటంటే, నేను కింద మీకు చూపిస్తున్నాను ఒక కర్సర్ లో. ఇక్కడ చూడండి, 9th చార్ట్ లో ఈ ఒక సర్కిల్ కనిపిస్తుంది కదండి అందరికి. ఈ సర్కిల్ దగ్గర బాబా ఇక్కడ ఏం చెప్పారంటే, మీరు చూడండి 9th చార్ట్ లో చూస్తే మాస్టర్ సోల్ అని చెప్పారు. కానీ మీకు తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే, అక్కడ సద్గురు ఆత్మ అని ఉంటుంది. కానీ బాబా అక్కడ వాడింది వచ్చేసి పర్ఫెక్ట్ మాస్టర్ అని వాడలేదు. బాబా వాడింది ఇట్స్ మాస్టర్ సోల్ అని మాత్రమే వాడారు. కాబట్టి ఇది ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న స్క్రీన్ మీద నా కర్సర్ మూవ్ చేస్తున్నాను, మౌస్ కర్సర్. ఇక్కడ ఈ ప్లేస్ లో మాత్రము గురువు యొక్క ఆత్మ అని పెట్టుకోండి చాలు. ఈ రెండు చాలు. ఒకటి దైవీక ఇతివృత్తము లేకపోతే నేపథ్యము. రెండోది ఏంటంటే గురువు యొక్క ఆత్మ. అది సద్గురు ఆత్మ కాదు. బాబా అక్కడ సద్గురు అని వాడలేదు, బాబా మాస్టర్ అనే వాడాడు. కాబట్టి అక్కడ గురువు యొక్క ఆత్మ అనేది ఇది ఒక చిన్న ఒక రెక్టిఫై చేసుకోవండి. మీ చార్ట్ తెలుగు చార్ట్ ఉంటే ఇది మనకి 10th చార్ట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, బాబా ఇక్కడ 10th చార్ట్ లో గాడ్ రియలైజ్డ్ పర్సన్ అని బాబా చెప్పాడు. కానీ మన తెలుగులో భగవద్ అనుభూతి అనేది ఉంటుంది. అంటే అనుభూతి వేరు, సాక్షాత్కారం వేరు. ఇక్కడ మాత్రం ఇక్కడ మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఇది భగవద్ అనుభూతి కాదండి. బాబా అక్కడ ఒక వ్యక్తిని వాడాడు తప్పించి శివాత్మ అనే పదం వాడలేదు. అంటే అక్కడ మనము భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అనేది మనం 10th చార్ట్ లో, ముఖ్యంగా తెలుగు చార్ట్ ఎవరి చేతిలో అయితే ఉందో దయచేసి ఇది మాత్రము కొంచెము ఒక క్లారిఫై చేసుకోండి. సో ఇది మాత్రం అండి చార్ట్ కి సంబంధించింది. ఇప్పుడు మన జర్నీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, జై మేర్. ఓకే, అందరూ వినిపిస్తుందండి? క్లారిటీ ఉంది సార్. రైట్, గుడ్. ఓకే, గుడ్. రైట్. సో ఇప్పుడు అసలు గాడ్ స్పీక్స్ గురించి బాబా చెప్పినటువంటి 2 మాటలు తెలుసుకుందాం. ఇప్పుడు జస్ట్ రెండు బాబా ఇచ్చినటువంటి, అది కూడా లార్డ్ మెహర్ లో గాడ్ స్పీక్స్ గురించి బాబా ఏం చెప్పారు అసలు. యాక్చువల్ బాబా రీడ్ గాడ్ స్పీక్స్ అని చెప్తున్నారు కదా. అసలు ఎందుకు బాబా గాడ్ స్పీక్స్ గురించి అంత డెప్త్ గా చెప్పి ఎందుకంత పర్టికులర్ గా బాబా చెప్పడం జరిగింది గాడ్ స్పీక్స్ గురించి అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 బాబా ఇచ్చినటువంటి మెసేజెస్. ఫస్ట్ మనం చూస్తే బాబా ఏమంటారంటే, ఇక్కడ కూడా రీడ్ గాడ్ స్పీక్స్, భగవద్వచనములు గాడ్ స్పీక్స్ చదవండి. ఇఫ్ యు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ, you will grasp what I'm saying. చూడండి, చాలా ఇంపార్టెంట్ అని మాట ఇది. అంటే ఒకవేళ మీకు అది సరిగ్గా అర్థమైతే, అంటే గాడ్ స్పీక్స్ టు భగవంతుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ యొక్క భగవంతుడి మాటలు కనుక మీకు అర్థమైతే, అప్పుడు నేను ఏమైతే చెబుతున్నానో అప్పుడు మీరు గ్రహించగలుగుతారు అన్నాడు. ఒకవేళ మీకు అది సరిగ్గా అర్థమైతే, బాబా ఇచ్చినటువంటి గాడ్ స్పీక్స్ లో భగవంతుడు ఏమైతే వచిస్తున్నాడో, ఏదైతే మాట్లాడుతున్నాడో అది కనుక మీకు సరిగ్గా అర్థమైతే, సరిగ్గా అర్థం కావాలి. సరిగ్గా అర్థమైతే నేను మీకు ఏం చెబుతున్నాను అది అర్థం కావడం కాదు, గ్రహించగలుగుతారు. గ్రహించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, అప్పుడు ఏం జరుగుతుంది? యు విల్ ఫైండ్ దట్ there is nothing in the world to worry about. అప్పుడు ఈ ప్రపంచంలో చింతించవలసినది ఏమీ లేదని మీరు తెలుసుకుంటారు.
రెండు లైన్లు బాబు చెప్పాడు. ఫస్ట్ అది కనుక నేను చెప్పిన విధంగా నేను ఏదైతే చదవమని చెప్పానో మీరు చదివిన తర్వాత అది సరిగ్గా అర్థమైతే నేనేం చెబుతున్నానో అనేది గ్రహించగలను. ఏం జరుగుతుంది భగవంతుడితో స్పెండ్ చేసిన తర్వాత భగవంతుడు మనతో మాట్లాడిన తర్వాత ఇది ప్రపంచానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్రపంచంలో నా చుట్టూ ఉన్నట్టు నాకు సంబంధించినటువంటి ప్రపంచంలో నేను ఏ ప్రపంచంతో అయితే ఏమీ లేదు ఈ జీవితంలో ఏది జరిగినప్పటికీ ఏది జరుగుతున్నప్పటికీ ఏదైతే నీ లైఫ్ లో జరిగిందో ఏదైతే నీ లైఫ్ లో జరుగుతుందో ఏదైతే లైఫ్ లో జరగబోతుందో ఇవన్నీ కూడా నీకు సంబంధం లేదు. నీ అనే వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? రైట్. సో అంటే ఏం జరుగుతున్నా అంటే ఏమైతే జరగాలో ఏదైతే జరుగుతుందో ఏదైతే జరగబోతుందో ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే కేవలం సంస్కారాల మీదనే ఆధారపడి ఉంటుంది. సంస్కారాల కారణంగానే ఇవన్నీ జరుగుతాయి అని చెబుతూ సంస్కారాస్ మేక్ ద డ్రీమ్ ఆఫ్ క్రియేషన్ అపియర్ టు బి రియల్. సో నువ్వు ఇప్పుడు నీ కళ్ళ ముందు కనిపించేటువంటి ఈ యొక్క కళ వంటి ఈ సృష్టిని కూడా ఇది నిజమే, ఇది వాస్తవము అనే విధంగా నీకు చూపించేది మరియు అనవసరమైనటువంటి చింతలను సృష్టించేది ఏదో కాదు సంస్కారములే అనేది నువ్వు తెలుసుకుంటావు. ఇప్పుడు నువ్వు గాడ్ స్పీక్స్ అనేటువంటిది నువ్వు జర్నీ చేసినప్పుడు, గాడ్ స్పీక్స్ అనేది నువ్వు చదివినప్పుడు ఏమర్థం అవుతుంది? రెండు విషయాలు చెప్పేశారండి చూడండి. సో ఒకవేళ అది సరిగ్గా అర్థమైతే నేనేం చెబుతున్నానో అనేది మీరు గ్రహించగలుగుతారు. అప్పుడు ఈ ప్రపంచంలో చింతించవలసినదంటూ ఏమీ లేదు అని మీరు తెలుసుకుంటారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అండి బాబా మనకి గాడ్ స్పీక్స్ గురించి ఇచ్చినటువంటి. ఇప్పుడు మనం రెండోది చూద్దాం. బాబా చెప్పినటువంటి volumes abound in Hindu philosophy about knowledge. In God Speaks, I have explained it very clearly. After you read the book, you will come to the understanding that there is nothing besides I. This is not knowledge, this is understanding. From the beginning to the end, there is nothing but God. After reading about it, you come to the conclusion that we are God. ఇది చాలా చాలా ఎందుకంటే మనం చేసే జర్నీ అన్ని కూడా ఈ బాబా ఇచ్చినటువంటి సందేశంతో ముడిపడి ఉంటుందండి. బాగా అబ్జర్వ్ చేస్తే బాబా ఏమంటున్నారు, జ్ఞానం గురించి హిందూ ఫిలాసఫీలో చాలా పుస్తకాలు ఉంటాయి, దాని గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. కానీ గాడ్ స్పీక్స్ లో నేను వాటి గురించి చాలా స్పష్టంగా వివరించాను. ఆ ఫిలాసఫీ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, వివేకం అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి అనే దాని గురించి చాలా స్పష్టంగా వెరీ క్లియర్లీ. సో మీరు గాడ్ స్పీక్స్ చదివిన తర్వాత ఏమవుతుందంటే నేను అనే దాని వెనక ఏమీ లేదు అనే అవగాహన మీకు వస్తుంది అంటారు. అంటే నేను అంటే ఏంటి, మనం ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి పట్టుకునేంత నేను అది నేను ఇది చేశాను చేశాను ఈ యొక్క అసత్యమైనటువంటి నేను ఆధారం నా వాయిస్ జాస్తి బ్రేక్ అవుతుందండి. మళ్ళీ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు క్లారిటీగా ఉందండి వాయిస్. సో ఇది అండర్స్టాండింగ్ అంటే ఆ నేనుకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని మీద మీకు ఒక విధమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ ఇస్తుంది ఏది గాడ్ స్పీక్స్. కాబట్టి
ఆది నుంచి అనంతం వరకు, ఆది నుంచి అంతం వరకు భగవంతుడు తప్ప మరేది లేదు. ఎక్కడైతే బిగినింగ్ అయిందో అది అంతం వరకు ఎక్కడ చూసినా తప్పించి ఒక భగవంతుడు తప్ప ఏమీ లేదు. అది మాత్రమే కాకుండా మీరు గనుక ఈ యొక్క భగవత్ వచనములు గాడ్ స్పీక్స్ చదివిన తర్వాత మీకు ఏం అర్థం అవుతుంది, మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుందంటే మీరు ఎవరు కాదు, మీరు భగవంతుడు, నువ్వు ఎవరో కాదు భగవంతుడు అనే కంక్లూషన్ లోకి ఇది తీసుకెళ్తుంది. నువ్వు ఒక మనిషివి కాదు, నువ్వు ఒక మానవుడివి కాదు, నువ్వు కేవలము ఒక జీవి కాదు, నువ్వు ఒక మాధవుడివి, నువ్వు భగవంతుడివి అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ని ఇది ఈ గాడ్ స్పీక్స్ అనేది నీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బాబా చెప్పినటువంటి ఎస్పెషల్లీ ఈ సెకండ్ మెసేజ్ మాత్రము మన జర్నీలో చాలా వరకు కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ మాత్రం గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం మనమంతా. అంటే ఆది నుంచి అంతం వరకు భగవంతుడు తప్ప మరేది లేదు. కాబట్టి ఎప్పుడైతే మీరు భగవత్ వచనములు లేక గాడ్ స్పీక్స్ అనేది చదివిన తర్వాత మీకు ఎటువంటి ముగింపు వస్తుందంటే మీరు ఎవరో కాదు, మీరు భగవంతుడు, నువ్వు భగవంతుడివి అనేటువంటి ఒక ముగింపుని మాత్రము ఈ గాడ్ స్పీక్స్ మనందరికి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు పూర్తయిన తర్వాత, ఏది గాడ్ స్పీక్స్ పూర్తయిన తర్వాత మనకి అది రావడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది కేవలము నా అభిప్రాయం, నాకు వచ్చినటువంటి అనుభవం, నాకు వచ్చినటువంటి అనుభూతి. అంటే నేను ఇది మీ షేర్ చేసుకోవడానికి కేవలం నా వ్యక్తిగతమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఎగ్జాక్ట్ గా ఎవరైనా మనల్ని గాడ్ స్పీక్స్ పూర్తయిందా, గాడ్ స్పీక్స్ కంప్లీట్ చేసేసాను, గాడ్ స్పీక్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు అంటే రకరకాలైన ఆన్సర్స్ వస్తుంది. కానీ ఎప్పుడైనా అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ మెసేజ్ గనుక మనం ఒక్క లైన్లో చెప్పాలి అంటే అవతార పురుషుడి ఈ మౌన సందేశమును ఒక్క మాటలో అర్థం చేసుకోవాలంటే, సో బాబా ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఆ మెసేజ్ ని ఒక మాటలో అర్థం చేసుకోవాలంటే గాడ్ స్పీక్స్ అనేది ఎప్పుడు పూర్తవుతుంది అనే విచారణ మనసులోనికి ప్రవేశించినప్పుడు ఈ సమాధానంతో మనస్సును సమాధానపరిచే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకం అంతా చదివేసిన తర్వాత ఊరికే మీరు జస్ట్ అలా టర్న్ చేసుకుంటూ పోయిన తర్వాత ఓ నేను చదివేశాను అని చెప్తే మాత్రము నీకు అర్థమైపోయింది అనే మనస్సు లోపల మనకి క్రియేట్ చేస్తుందండి. నువ్వు గాడ్ స్పీక్స్ కంప్లీట్ చేసేసావు కదా, ఓకే యు ఆర్ గ్రేట్, మొత్తం కంప్లీట్ అయిపోయింది, అబ్బా నువ్వు గాడ్ స్పీక్స్ కంప్లీట్ చేసేసావు అనేటువంటి ఒక స్పెక్యులేషన్స్ క్రియేట్ చేస్తుంది మనసు అనేది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బాబా ఇంతకుముందు చెప్పినట్లుగానే అనే విచారణ వస్తే మాత్రము ఈ సమాధానం చెప్పాలి మనసుకి, మనతో మనం చెప్పుకోవాల్సినటువంటి ఆన్సర్ ఇది. ఏంటి అది ఆన్సర్ అంటే గాడ్ స్పీక్స్ ఎప్పుడు పూర్తవుతుంది అంటే భగవంతుడిగా. భగవంతుడిగా అంటే ఏంటి, నేను భగవంతుడు, నేను ఇంతవరకు నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను అధముడిని, నేను సంపన్నవంతుడిని, నేను కురూపిని, నేను అందగాడిని అనేటువంటి ఈ యొక్క నాది కాని నేనుతో నేను తాదాత్మ్యత చెందినప్పటి నుంచి నేను నేను అనేటువంటి అసత్యపు నేనునే నమ్మి అసత్యపు నేనునే ఆధారపడి జీవిస్తున్నటువంటి నా యొక్క జన్మ అనేటువంటి దానికి ఎప్పుడు ముగింపు పలుకుతుందంటే ఈ యొక్క స్థితి వచ్చినప్పుడు మాత్రమే. నేను భగవంతుడిని అనే స్థితి వస్తుంది. గాడ్ స్టేట్ అంటాడు బాబా. అంటే భగవంతుడిగా నేను వచించినంత వరకు గాడ్ స్పీక్స్ అనేది పూర్ణంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా పూర్తవడం అనేది జరగదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇదంతా మనం గుండెలో పదిలంగా దాచుకోవాల్సిన మాట. అంటే గాడ్ స్పీక్స్ అంటే ఏదో పుస్తకం చదివేస్తే పూర్తయ్యేటువంటిది కాదు. కానీ బాబా క్లియర్ చెప్పాడు. ఏం చెప్పాడు ఇంతకు ముందు, అది నువ్వు భగవంతుడు అనే ముగింపు మాత్రమే ఇచ్చేస్తుంది. ముగింపు ఇచ్చినప్పుడు నువ్వు ఆ యొక్క గాడ్ స్టేట్ ని నువ్వు రియలైజేషన్ ద్వారా నువ్వు గాడ్ రియలైజేషన్ పొందిన తర్వాత నువ్వు ఆ గాడ్ స్టేట్ కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే భగవంతుడు నీతో ఎందుకోసం అయితే మాట్లాడాడో, ఏ పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడో, నిన్ను ఏదైతే మానవత్వం నుంచి మాధవత్వాన్ని తీసుకెళ్ళడానికి ఏ మాటలైతే భగవంతుడు మాట్లాడాడో
అవన్నీ నువ్వు జీర్ణించుకున్న తర్వాత నువ్వు భగవంతుడై వచించినప్పుడు మాత్రమే అప్పటి వరకు ఇది పూర్ణంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా పూర్తవడం అనేది జరగదు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఒక లైన్ లో తెలుసుకోవాలి ఇంగ్లీష్ లో అంటే కూడా, టిల్ ఐ స్పీక్ యాజ్ గాడ్, గాడ్ స్పీక్స్ నెవర్ 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 కంప్లీట్స్ టోటలీ, అబ్సల్యూట్లీ, పర్ఫెక్ట్లీ. ఇది మనం కొంచెము గాడ్ స్పీక్స్ లో మనకు ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక అవేర్నెస్, ఒక అవగాహన మనకు ఉండాలి. ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేసాం ఈ మాటని, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇది కూడా నా వ్యక్తిగతమైనటువంటి నాకు వచ్చినటువంటి ఒక అనుభూతి, నాకు కలిగినటువంటి అనుభవం ఏంటంటే, అంత మొత్తం జర్నీ చేసిన తర్వాత నాకు ఈ మూడే కనపడ్డాయి. నాకు బాబా ఈ మూడింటినే చూపించాడు. ఈ మూడు తప్పించి ఏం లేదు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. గాడ్ స్పీక్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. గాడ్ స్పీక్స్ అంటే ఏదో మనకి సంబంధం లేదు, లేకపోతే అది అర్థం కాదు అనేటువంటి ఒక అవగాహన రాహిత్యానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరిగ్గా అంటే భగవంతుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే నాకు అర్థం కావటం లేదు అంటే అది 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 నీది అనే భావన నీకు కలగటం లేదు కాబట్టి నీకు అర్థం కాలేదు, లేకపోతే నాకు నాకు గాడ్ స్పీక్స్ అంటేనే భయము అనే విధమైనటువంటి ఆలోచన వస్తుంది. కాదు, భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు, భగవంతుడు నాతో ఏదో చెప్పదలుచుకున్నాడు, భగవంతుడు నాకేదో ఒక ఆదేశం ఇస్తున్నాడు, భగవంతుడు నాకు ఒక పనిని ఇస్తున్నాడు, భగవంతుడు నాకేదో గుర్తు చేయాలని చూస్తున్నాడు అనేటువంటి ఒక తపనతో, అనేటువంటి ఒక కోరికతో గనక బాబా ఏదైతే చెప్తున్నాడు అంటే ఆయన మాట్లాడుతున్నాడు, మనం వినడమే. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే నేను గాడ్ స్పీక్స్ ని కూడా నాకు ఇంకొక మాటలో నేను చెప్పుకుంటూ ఉంటాను. నేను రాసుకున్నాను బాబా చెప్తున్నప్పుడు. అంటే నాతో మాట్లాడుతూనే ఉండే భగవంతుడు. నేను గాడ్ స్పీక్స్ కి నేను రాసుకున్నా. బాబాతో నేను జర్నీ చేస్తున్నప్పుడు బాబా చెప్పిన విధంగా నాకేం అర్థమైందంటే, నాతో మాట్లాడుతూనే ఉండే భగవంతుడు. కాబట్టి ఆయన ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ గాడ్ స్పీక్స్ అనేటువంటిది జర్నీ చేసిన తర్వాత నాకు ఈ మూడు తప్పించి నాకు బాబా వేరేం చూపించలేదు. ఈ మూడు తప్పించి ఏం లేదురా, ఇవే మూడే ఉన్నవి అని చెప్పడంతో బాబాతో జర్నీ చేశాక కొద్దిగా ఎక్స్పాండ్ చేశాడు బాబా. అంటే కొద్దిగా ఎలా ఏంటి అన్నప్పుడు ఆ మూడు చూద్దాం. అదేంటంటే, జరిగిపోయిన ప్రవృత్తితో కూడిన నిన్నటి నా కథ. ఇక్కడ నా అంటే ఆత్మ అండి. ఇప్పుడు నేను నా అని చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా కథ అన్నారనుకోండి, అది మీ ఆత్మకు సంబంధించింది. అంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు నా విషయం తీసుకుంటే, జరిగిపోయిన ప్రవృత్తితో కూడిన నిన్నటి నా కథ. అదేదో కాదు, పరిణామ క్రమము. దాన్ని బాబా ఇంగ్లీష్ లో ఎవల్యూషన్ అన్నారు. ఇంకోటి ఇప్పుడు జరుగుతున్న బుద్ధితో కూడిన ఇప్పటి నా కథ, అది పునర్జన్మ క్రమము. మూడో మాట చెప్పాలంటే, జరగబోయే స్ఫూర్తి ప్రకాశంతో కూడిన రేపటి నా కథ, అదే సాక్షాత్కారము. మనం తెలుసుకున్నాము, నేను భగవంతుడు అవ్వాలి, భగవత్ స్థితికి వెళ్ళాలి, నేను భగవంతుడు అనేటువంటి ఆ యొక్క ఆ స్థితిని పొందాలి అంటే అది కేవలము ఈ సాక్షాత్కార క్రమంలో జరుగుతుంది. అది రేపటి కథ మంది, మనం ఎప్పుడుదో కాదు, రేపటి నా కథనే, రేపు జరగబోయేది కూడా. కాబట్టి ఈ మూడు కథలు, ఇది ఇంపార్టెంట్ మనకి లైన్ కూడా. అంటే ఈ మూడు కథలు అంటే నిన్నటి నా కథ, ఇప్పటి నా కథ, రేపటి నా కథ అనేవి ఒక్క అవతార పురుషుడు తప్ప మిగతా వారందరూ సద్గురుతో కలిపి తప్పకుండా, తప్పించుకోకుండా ఖచ్చితంగా దాటి తీరాల్సిందే. కానీ అవతార పురుషుడికి ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ గా అవతరిస్తాడు, డైరెక్ట్ గా మానవ దేహం తీసుకుంటాడు, ఆ విధంగా ఆయన డైరెక్ట్ గా రాగలుగుతాడు మానవ జన్మకి. సో కాబట్టి ఇది మూడు మాటల్లో గాడ్ స్పీక్స్ అండి. జై మెహర్ బాబా. అందరికి వినిపిస్తుంది కదండి? వినపడిస్తుంది. రైట్, ఓకే. ఇప్పుడు మనము ఇంతవరకు మనము గాడ్ స్పీక్స్ దాని గురించి, ఆ ఇంపార్టెన్స్ గురించి బాబా చెప్పినటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మనము
సో ఒక అసలైన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ 5 days బాబా ఏదైతే చెప్పారో, ఈ 5 days ఏదైతే ఉన్నాయో, ఈ 5 days బాబా చెప్పిన విషయాల్ని ఒక్కసారి ఫస్ట్ నేను హైలైట్ స్టేట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, అది ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేస్తాను. హైలైటెడ్ అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యాంశాలు, అంటే దైవీహిక ఇతివృత్తమునకు సంబంధించి అవతారు పురుషుడి చేత అందివ్వబడినటువంటి కొన్ని ముఖ్యాంశాలు. ఇవి మనం 6, అంటే మీ స్క్రీన్ మీద ఎన్ని కనిపిస్తున్నా నాకు తెలియదు. సునీల్, ఎన్ని కనిపిస్తున్నా స్క్రీన్ మీద? సార్ 5 కనపడిస్తున్నాయి సార్. 5 కదా? ఎస్ మొత్తం 6 ఉన్నాయి. ఒకటి మాత్రం కట్టే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. సరే. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం చూస్తే ఫస్ట్ బాబా ఇచ్చినటువంటి భరోసా, అంటే ఈ స్టేట్మెంట్, అంటే రేపు మనము ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా ఈ 5 days ఏం జరిగింది అన్నప్పుడు ఈ 6 పాయింట్స్ చెప్పినా కూడా హైలైట్ చేసుకోవచ్చు, అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాబా ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ హైలైటెడ్ స్టేట్మెంట్ ఏంటంటే, గాడ్ ఇన్ యువర్ గ్రిప్, మీ గుప్పెట్లో భగవంతుడు. నెంబర్ 2, గాడ్ మేక్ మీ అండర్స్టాండ్ యూ అండ్ యువర్ విల్, ఓ భగవంతుడా నిన్ను నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. నెంబర్ 3, I have to do it with for Baba and not for my individual advancement. ఇదంతా, ఈ ప్రయాణం నేను బాబా కోసమే చేస్తున్నాను, నా వ్యక్తిగత పురోగతి కోసం కాదు. 4వ పాయింట్, ఇఫ్ యు లిసన్ కేర్ఫుల్లీ యువర్ ఐస్ విల్ ఓపెన్ టు. ఒకవేళ మీరు నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించగలిగితే నీ కళ్ళు కూడా తెరుచుకుంటుంది. నెంబర్ 5, దీస్ ఆర్ సీక్రెట్స్ దట్ నో ప్రీవియస్ అవతార్ హ్యాస్ రివీల్డ్. ఈ రహస్యములన్నీ క్రితంలో ఏ అవతార పురుషుడు వెల్లడించలేదు. ఇప్పుడు ఒక లాస్ట్ పాయింట్ చూపిస్తానండి. 6th పాయింట్ కూడా ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం 5 పాయింట్స్ చూసాము. 6th పాయింట్ ఏంటంటే, యు ఆర్ ఆల్ సోల్స్ నాట్ బాడీస్. సో ఈ 5 days లో, అంటే 14, 15, 16, 17, 18 అనేటువంటి 5 రోజుల్లో బాబా ఇచ్చినటువంటి ముఖ్యమైన స్టేట్మెంట్స్ లో ఉండే హైలైట్స్ ఇవేనండి. సో ఇప్పుడు మనము ఈరోజు సెషన్ అంతా కూడా ఈ 5 ఏంటి, బాబా ఇచ్చినటువంటి ఏంటి, ఏం చెప్పారు అనేది కూడా కొద్ది ఇంట్రొడక్షన్ చూద్దామండి. ఫస్ట్ మొత్తం కంప్లీట్ గా కాకపోయినా కొద్దిగా ఇంట్రొడక్షన్ కాబట్టి ఈరోజు మాత్రము కొద్దిగా మనం దాని గురించి కొద్దిగా బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్కి వెళ్దామండి. ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ బాబా ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఐ విల్ మేక్ ఇట్ దిస్ డివైన్ థీమ్ చార్ట్ సో క్లియర్ అండ్ ఈజీ దట్ యూ విల్ ఫీల్ దట్ యూ హ్యావ్ God in your hand grip. So you will feel as if he is in your hands by intellectual conviction. So all must come fully prepared to listen to 3-hour explanation. So ఇది బాబా ఇచ్చినటువంటి ఫస్ట్ టాపిక్ అండి. ఇది ఫస్ట్ హైలైటెడ్ అయినటువంటి వర్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ బాబా చెప్తున్నాడు ఫస్ట్ స్టార్టింగ్, ఎందుకంటే ముందుగానే మనకి ధైర్యం చెప్తున్నాడు బాబా. ధైర్యం చెప్పడం కాదు, ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ. మీకు దైవీహిక ఇతివృత్తము ఏదైతే ఈ యొక్క డివైన్ థీమ్ అనేదైతే ఉందో అనే దానిని చాలా స్పష్టంగా మరియు చాలా తేలికగా ఉండే విధంగా మలుచుతాను. ఇది ఏదో డివైన్ థీమ్ అంటే ఏదేదో మీరు ఊహించుకోకండి, భయపడిపోకండి.
క్లియర్ గా ఫస్ట్ మనకి బాబా కొంచెం భరోసా ఇచ్చేసాడు. సో ఈ యొక్క డివైన్ థీమ్ చార్ట్ కి అనేటువంటిది చాలా స్పష్టంగా మరియు చాలా తేలికగా ఉండే విధంగా మలుచుతాను. అప్పుడు మీరు మీ గుప్పెట్లో భగవంతుడిని సాధించారు అనే అనుభూతి మీకు కలుగుతుంది అన్నారు. భగవంతుడు గుండెలో కాదు, మన గుప్పెట్లోనే, మనం మీ గుప్పెట్లో భగవంతుడిని సాధించారు అనే అనుభూతి మీకు కలిగే విధంగా నేను స్పష్టంగా తేలికగా దానిని మీకు అందిస్తాను అని బాబా మనకి భరోసా ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, ఇది మేధోపరమైన నిశ్చయం చేత, ఒక కన్విక్షన్ తో, ఇది మేధోపరమైన నిశ్చయం చేత భగవంతుడు మీ చేతుల్లో ఉన్నాడు అనే అనుభూతి మీకు కలుగుతుంది. అంటే గుప్పిట్లోనే మాత్రమే కాకుండా చేతుల్లో కూడా అనే విధంగా, అంటే భగవంతుడు నా చేతుల్లో ఉన్నాడు కాబట్టి నీకు ఏం కావాలి, ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నప్పటికీ కూడా నువ్వేం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా నీ గుప్పిట్లో ఉండే భగవంతుని చూస్తే చాలు, ఆటోమేటిక్ గా నీకు కావాల్సిన క్లారిఫికేషన్ నీకు వస్తుంది. ఒకటి గుప్పెట్లో, రెండోది నీ చేతుల్లో భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది ఏదో ఊహించుకోవడం కాదు, ఏదో ఊహించుకోవడమో లేకపోతే ఏదేదో ఆలోచన కూడా కాదు. బాబా చాలా స్పష్టంగా క్లియర్ వాడారు, యూజ్ చేశారు వర్డ్. ఎటువంటి ఏం వర్డ్ యూజ్ చేశారు? ఫీల్ అని వాడాడు బాబా, అనుభూతి అని క్లియర్ గా వాడారు. ఎందుకంటే అనుభూతి ఎక్కడ వస్తుందో మనం చాలాసార్లు డిస్కస్ చేశాం, దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. మనకి 5 ఉంటుంది, 5 విషయాలు స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతల్లో ఒక ప్రాథమికంగా నేర్చుకోవాల్సిన విషయాలు మనకి 5 ఉంటుంది. మొట్టమొదటిది ఊహించుకోవడము, రెండోది ఆలోచించడము, మూడోది అనుభూతి చెందడము, నాలుగోది అనుభవించడము, ఐదోది తయారవడము, అయిపోవడం. మొదటిది ఊహించుకోవడం అనేటువంటిది దేనికి సంబంధించిందంటే నీ అజ్ఞానానికి సంబంధించింది. నీ అజ్ఞానం వల్లనే ఊహని నువ్వు సృష్టించుకుంటావు, కానీ ఇక్కడ ఊహ కాదు. రెండోది ఆలోచించడం అనేది దేనికి సంబంధించిందంటే మనసుకి సంబంధించింది. మూడోది అనుభూతి అంటే ఫీలింగ్ దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించింది. నాలుగోది అనుభవించడం అనేది దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఇంకా ఫైనల్ గా బికమింగ్ అంటే అయిపోవడం, అది దేనికి సంబంధించింది అంటే పరమాత్మకి సంబంధించింది. చూసారా, మనకి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉన్న దాన్ని బాబా యూజ్ చేశారు, ఫీలింగ్ అని చెప్పారు. కాబట్టి ఫీలింగ్ అనేది ఏదో ఊహించుకోవడం కాదు, అది నిజంగా హార్ట్ కి సంబంధించింది. అందుకే బాబా 2 చోట్ల వాడారు, ఫీల్ అవుతారు మీరు, ఆ ఫీల్ మీకు కలుగుతుంది. భగవంతుడు మీ గుప్పెట్లో సాధించారనే ఫీల్ మీకు కలుగుతుంది. భగవంతుడు మీ చేతుల్లో ఉన్నాడనే ఫీల్ మీకు కలిగేలా నేను మీకు ఈ చార్ట్ ని క్లియర్ గా ఈజీగా చెబుతాను, ఆ విధంగా మలుచుతాను అనేటు విధంగా మనకి బాబా ఇక్కడ భరోసా ఇవ్వడం జరిగిందండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, ఫస్ట్ హైలైటెడ్ అయిన పాయింట్. ఇక రెండో పాయింట్కి వెళ్దాం. ఇక్కడ సెకండ్ పాయింట్ చూద్దాము. అంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ కేవలం డివైన్ థీమ్ అనేది కాకుండా బాబా ఒక మాట చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే, ఓహో ఇది బాబా అంటే ఈ 5 days చెప్పాడు కాబట్టి ఒక డివైన్ థీమ్ మాత్రమే సంబంధించింది అనుకుంటే మాత్రము అది అండర్స్టాండింగ్ వచ్చినట్లు కాదండి. ఇప్పుడు బాబా చెప్పే ప్రతి మాటని గనుక నిజంగా మనం పూర్తి స్పృహతో గనుక ఆలకించగలిగితే ఖచ్చితంగా అది బాబా నీ ఊపిరి ఉన్నంత వరకు, నువ్వు బ్రతుకున్నంత వరకు, నువ్వు భగవంతుడితో ఉన్నావు అనే స్పృహ ఉన్నంత వరకు ఇక్కడ బాబా చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ని మనం డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నాడు ఇక్కడ సెకండ్ పాయింట్ లో వచ్చేసరికి ఏం చెప్తున్నాడు అంటే, ఆ 5 days బాబా ఏం చెప్పాడు, అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు ఉదయం లేవగానే, the first thing every morning is to say a sincere prayer from you to God. God, make me understand you and your will. అంటే ప్రతిరోజు ఉదయం చేయవలసిన మొదటి పని ఏమిటంటే మీరు భగవంతుని ఈ విధంగా నిజాయితీగా ప్రార్థించండి. ఓ భగవంతుడా, నిన్ను మరియు నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. అంటే మనకి ప్రపంచం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము,
మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము, వస్తువుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం తప్పించి ఏనాడైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా మనం భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామా అంటే సిన్సియర్గా హానెస్ట్గా చెప్పాలంటే చెయ్యలేదనే వస్తుంది. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కాదు, భగవంతుని మీరు అర్థం చేసుకోవాలి. భగవంతుడి సంకల్పం ఏంది? నువ్వు బాధపడుతున్నా, నువ్వు ఇబ్బంది పడుతున్నా, నువ్వు సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఇది భగవంతుడి సంకల్పమే. ఇది భగవంతుడి సంకల్పం వలన ఈ సంకల్పం ద్వారా నన్ను తన వద్దకి అతి చేరువ చేసుకోవడానికి ఈ సంకల్పాన్ని కల్పించాడు అనే అవగాహన రావాలి అంటే అది భగవంతుడే మనల్ని అలా మలచాలి తప్పించి మనంతటగా మనం ఏదో ప్రయత్నం చేస్తే వచ్చేటువంటిది కాదు. అందుకే బాబా స్పష్టంగా చెప్పాడు, భగవంతుని అర్థం చేసుకోవాలంటే నువ్వు భగవంతుని ప్రార్థించాలి. రెండు విషయాలు, అంటే ప్రపంచం మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే భగవంతుడు మనకు అర్థం కాలేదు కాబట్టి ప్రపంచం అర్థం కావట్లేదు. మన లైఫ్ లాంగ్ మనుషులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, వీళ్ళు ఇప్పుడు నాకు మిస్అండర్స్టాండింగ్ అవుతున్నాడు, అపార్థం చేసుకుంటున్నారు అని తప్పించి ఎప్పుడైనా బాబా చెప్పినట్లుగా సో భగవంతుడి సంకల్పాన్ని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకునేలా ఆయనే మనల్ని మలచాలి, ఆయనే మనల్ని మలిచే విధంగా చూసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు ఇది ఒక డివైన్ థీమ్ అని కాదండి, నిజంగా ఒక సిన్సియర్ గా హానెస్ట్ గా చూస్తే మనం ప్రతిరోజు ఈ ఒక్క ప్రేయర్ చేసినా చాలనిపిస్తుంది. ఇది ఒక చిన్న ప్రేయర్. అందుకే అక్కడ బాబా అందరికి యూనివర్సల్ టచ్, అందరికి అర్థమయ్యేలాగా, అందరికి రీచ్ అయ్యేలాగా అక్కడ మెహర్ బాబా అని పెట్టలేదు, గాడ్ అని పెట్టాడు. మెహర్ బాబా స్పీక్స్ అని పెట్టలా, గాడ్ స్పీక్స్ అని చెప్పాడు. ఇక మెహర్ బాబా అనే విధం ఎటువంటి కాకుండా అక్కడ మెయిన్, ఎందుకంటే మెహర్ బాబా వచ్చింది గాడ్ నుంచే తప్పించి, గాడ్ నుంచి మెహర్ బాబా వచ్చాడు తప్పించి మెహర్ బాబా నుంచి గాడ్ రాలేదు. ఎందుకంటే మెహర్ బాబా అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నామం కానీ రూపం కానీ, ఆ రూపం తీసుకున్న ఆయనే ఆ నామం పెట్టుకున్న ఆయన చెప్పాడు, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, మీరు ఏదైతే నన్ను చూస్తున్నారో ఈ శరీరం నేను కాదు, అది నా వాస్తవమైన రూపము కాదు, కానీ మీ యొక్క అవైలబిలిటీ, మీ యొక్క సౌకర్యార్థము నేను మీలా వస్తే తప్పించి మీరు నా వద్దకు రారు అనే ఉద్దేశంతో నేను మీలాగా మీ ముందుకు వచ్చాను, అవతరించాను అన్నాడు బాబా. కాబట్టి ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది, ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒకే ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా కూడా ఏదైనా ఒక చిన్న పొట్టి ప్రేయర్, చిన్న ప్రేయర్ అంటే కరెక్ట్ గా ఒక మంచి పవర్ఫుల్ ప్రేయర్ అన్నారు అనుకోండి, ఇంతకు మించిన పవర్ఫుల్ ప్రేయర్ ప్రపంచంలో ఎక్కడ కనబడదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, వీళ్ళు అర్థం చేసుకోలేదని భగవంతుడికి కంప్లైంట్ చేస్తారు తప్పించి, కానీ ఒక్క సెకండ్, ఒక్క క్షణకాలం మాత్రము ఓ బాబా నేను నిన్ను అర్థం చేసుకోవడానికి నీ సంకల్పాన్ని అర్థం చేసుకునేలా నన్ను మలుచు అనేటువంటి ఈ ప్రార్థనని నిజంగా చేయగలిగితే చాలా వరకు మన లైఫ్ లో క్లారిఫికేషన్ వస్తుంది. అందుకు బాబా దీన్ని హైలైట్ చేశాడు ఈ సెకండ్ పాయింట్ మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఈ క్షణకాలం. ఇప్పుడు మనల్ని ఇన్ని ఆత్మల్ని బాబా ఒక చోట చేర్చాడు. ఒక చోట చేర్చినప్పుడు మనలో తెలుసో తెలియకో కొన్ని ఆలోచనలు ఉంటాయి లోపల. ఇప్పుడు ఈ క్షణం కూడా ఉంటుంది నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఉండేది ఈ మాట వినక ముందు ఇంతవరకు ఉండేది ఏదో ఒక ప్రోగ్రెస్ ఉంటుంది, ఒక అడ్వాన్స్మెంట్ ఉంటుంది, ఒక ఎక్కడైనా మనకు తెలుసుకోవాలనిపించినప్పుడు. కానీ ఈ బాబా ఈ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ డెలీటెడ్. నేను డెలీట్ చేసేసాను నాలో, నా మైండ్ నుంచి కూడా. ఎక్కడో చోట ఉండేది ఏదో ఒక పురోగతి, ఒక వ్యక్తిగతంగా మనం కొంచెం అభివృద్ధి చెందుతామని చెప్పినప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది మనకి రామకృష్ణ పరమహంస పెదనాన్న. నాకు వెంటనే గుర్తొచ్చాడు. ఎందుకంటే ఒకసారి వివేకానంద పెదనాన్న దగ్గరికి వచ్చి, ఠాగూర్ మీరు మీరు గొప్ప గురువు కదా, మీకు చాలా శక్తులు ఉన్నాయి కదా, నాకు నిర్వికల్ప సమాధిని అనుభవించాలని ఉంది, కొంతకాలం అందులో ఉండాలని ఉంది. కాబట్టి మీ యొక్క గ్రేస్ వల్ల, మీ యొక్క అనుగ్రహం వల్ల, మీ దయ వల్ల నేను ఉన్నానని చెప్పి, నేను ఆ విధంగా కొన్ని సంవత్సరాల గడపాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు రామకృష్ణ పరమహంస పెదనాన్న చెప్పిన మాట ఏంటంటే, అసలు నీకు బుద్ధి ఉందని అడిగాడు. వెంటనే ఇమ్మీడియట్ గా అన్నాడు ఆ మాట. ఇమ్మీడియట్ గా ఏమన్నాడు, నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు అంత స్వార్థపరుడుగా అన్నాడు. అంత స్వార్థం అంటే ఆయన ఏమి ప్రాపంచిక విషయాలు ఏం అడగలేదు నరేంద్రుడు ఆ టైంలో.
ఇది ఆధ్యాత్మికమైనది. అంటే కొంతకాలం నిర్వికల్ప సమాధి అంటే ఎటువంటి ప్రయత్నం చేయలేనప్పటికీ కూడా, ఎటువంటి సాధన చేయలేనప్పటికీ కూడా అలాంటి గురువు పక్కన ఉంటే, ఆయన అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్ గా ఆయన ప్రోగ్రెస్ ఇస్తాడు. కానీ అప్పుడు పెదనాన్న చెప్పిన మాట ఏంటంటే, అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వు అంత స్వార్థపరుడివి ఈ విషయాలు అడుగుతున్నావు అన్నాడు. నువ్వు ఈ నిర్వికల్ప సమాధి అనేటువంటిది, సమాధిలో ఉండిపోవడం అనేటువంటిది కూడా ఇతరులకి అసలైనటువంటి ఒక సాధకుడికి ఇవ్వాలి తప్పించి, నువ్వు పదే పదే ఈ ప్రపంచం నుంచి తప్పించుకోవాలి, ఇంకెక్కడికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు అనే విధమైనటువంటి ఒక ఎస్కేపిజం వల్ల మాట్లాడుతున్నావు. కానీ నరేన్, ఇది కరెక్ట్ కాదు అనే మాట అన్నాడండి. నాకు ఆ మాట వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుందన్నయ్య. రైట్ రైట్, ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు మన ఈ ప్రస్తుతం ఈ సెకండ్ వరకు మన మనసులో ఏదైతే ఉందో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ మాట ముఖ్యం బాబా చెప్పే ఈ థర్డ్ ఇంపార్టెంట్ హైలైటెడ్ పాయింట్ ఏంటంటే, యూ హ్యావ్ టు కీప్ దిస్ థాట్ ప్రీడామినెంట్ ఇన్ యువర్ మైండ్. ఐ హ్యావ్ టు థింక్ ఫర్ బాబా, నాట్ ఫర్ మై ఇండివిజువల్ అడ్వాన్స్. అంటే మీ మనసులో ఆలోచనని ప్రబలంగా నాటుకునేలా చేసుకోండి. ఏంటది? ఇటువంటి ఆలోచన ప్రబలంగా నాటుకునేలా చేసుకోవాలంటే ఇది ఇప్పుడు ఈ క్షణం మనమంతా ఏ ప్రయాణం అయితే చేస్తున్నామో, ఈ సెకండ్ ఈ క్షణం అండి, మనం ఇంతమంది ఆత్మలు బాబా ఒక చోట కలిపాడు. కారణం ఏంటంటే ఈ ప్రయాణం ఎందుకు చేయిస్తున్నాడు అంటే, ఇప్పుడు ఈ సెకండ్ మనం ఏందో సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. ఓకే కొద్దిగా డిస్టర్బ్ ఇప్పుడు ఉందని. సో ఇప్పుడు ఈ సెకండ్ మనకున్నటువంటి ఏదైనా ఆలోచన అంటే, సో మనము బాబాతో జర్నీ చేస్తున్నాము, గాడ్ స్పీక్స్ చదువుతున్నాము, గాడ్ స్పీక్స్ ప్రిపేర్ అవుతున్నాము అంటే ఎక్కడో చోట ఒక అడ్వాన్స్మెంట్ ఉంటుందేమో, ప్రోగ్రెస్ ఉంటుందేమో అన్నాడు. కానీ బాబా దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు. ఇది మాత్రము, ఎందుకంటే ఇవన్నీ మనకి ఫౌండేషన్ అండి, ఇంకా మనం స్టార్ట్ చేయలేదు డివైన్ థీమ్ అనేది. ఇవన్నీ ఫౌండేషన్. అందుకే మనం డైరెక్ట్ గా గాడ్ స్పీక్స్ కి బాబా పంపించకుండా ఫస్ట్ ఇక్కడికి ఆపాడు బాబా, ఫస్ట్ ఇది తెలుసుకోండి అని. కాబట్టి ఈ ప్రయాణం అనేది నేను బాబా కోసమే చేయాలి, కానీ కేవలం బాబా కోసమే చేయాలి తప్పించి నా వ్యక్తిగత పురోగతి కోసం కాదు. నేనేదో ఒక 3వ ప్లేన్కి వెళ్ళిపోతాను, 5వ ప్లేన్కి వెళ్ళిపోతాను, లేకపోతే రియలైజేషన్ వచ్చేస్తుంది, లేకపోతే నేనేదో 6th ప్లేన్ సెయింట్ అయిపోతాను, లేకపోతే నేను సద్గురు అయిపోతాను అనేటువంటిది ఆలోచన పెట్టుకోకండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా చేయకండి. ఎందుకంటే బాబా ఇచ్చినటువంటి ఒక దాన్ని మన కమాండ్ అనొచ్చు, లేకపోతే ఒక రిక్వెస్ట్ అనొచ్చు, లేకపోతే ప్రేమపూర్వకమైనటువంటి మనవి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇది నేను బాబా కోసమే చెయ్యాలి, బాబా ఇచ్చినటువంటి నాకు అవకాశంగా భావించి నేను బాబా కోసమే చేయాలి తప్పించి నా వ్యక్తిగత పురోగతి కోసం కాదు అనేటువంటి విషయాన్ని బాబా ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్, దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ అండి, ఇది చాలా చాలా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే, ఇది చెప్పడానికన్నా ముందు బాబా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కొంత టైం బాబా కళ్ళు మూసుకున్నారు. అది మనం చూస్తాం ఈ జర్నీలో. మీకు దాని గురించి నేను ప్రజెంట్ చేస్తాను. సో బాబా కొంత సమయం బాబా కళ్ళు మూసుకునేసారు. కళ్ళు మూసుకునేసి అప్పుడు కళ్ళు తెరిచి ఏం చెప్పారంటే, వెంటనే ఇఫ్ యు లిసన్ కేర్ఫుల్లీ యువర్ ఐస్ విల్ ఓపెన్ టు. ఒకవేళ నేను చెప్పేది మీరు శ్రద్ధగా ఆలకించగలిగితే మీ కళ్ళు కూడా తెరవబడుతుంది. ఇక్కడ చూశారు కదండి, మనమంతా కూడా మన మెహరాబాద్ కి వెళ్ళిన ప్రతిసారి బాబా చెప్పే మాట ఏంటి? ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. ఇప్పుడు బాబా చాలా స్పష్టంగా, ఒకవేళ మనకి అటువంటి విచారణ అనేది, నేను ఎలా మేల్కొంటాను, నేను ఎలా జాగృతి కలిగించుకుంటాను, బాబా చెప్పిన విధంగా నన్ను ఎప్పుడు బాబా మేల్కొల్పుతాడు అనేటువంటి విచారణ నిజంగా మనకి వాస్తవంగా మనలో ఉంటే మాత్రము బాబా చెప్పే ఒకే ఒక లైన్ ఇంతేనండి. ఇంకేం మనం కష్టపడాల్సిన అవసరం, మనం ఇంకా వేరే విషయాలే అవసరం లేకుండా బాబా ఒకే మాట చెప్పేస్తాడు. ఒకవేళ నేను చెప్పేది కేర్ఫుల్ గా అంటే శ్రద్ధగా ఆలకించగలిగితే, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. ఇదే గాడ్ స్పీక్స్ అంటే ఇదే క్లియర్.
గాడ్ స్పీక్స్ ద్వారా మనల్ని బాబా మేల్కొల్పుతాడు. అంటే బాబా చెప్పేటువంటి మాటలు, భగవంతుడి యొక్క వచనాల్ని గనక నువ్వు ఆలకించగలిగితే, అది కూడా శ్రద్ధగా ఆలకించగలిగితే ఏం జరుగుతుందంటే, బాబా కళ్ళు తెరిచాడు. బాబా కళ్ళు తెరిచి మన చెప్తున్నాడు, మీ కళ్ళు కూడా తెరవబడుతుంది, మీ కళ్ళు కూడా తెరుస్తాను. ఇక్కడ మనకి జాగృతికర్త అంటే అవేకనర్ గా మనందరికి భరోసా ఇస్తున్నాడు బాబా. కాబట్టి మనకి అవేకెన్ అంటే మనం బాబా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ మనలో ఎవరికైనా మన యొక్క గుండెల్లో గనుక ఈ విచారణ, ఓ బాబా ఏం చెప్పారు, ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని చెప్పారు కదా, నన్ను ఎప్పుడు అవేకెన్ చేస్తారు అనేటువంటి విచారణ మనలో ఎవరికైనా ఉంటే ఇప్పటిదాకా దే ఆన్సర్ అండి. నేను నా కళ్ళు తెరుచుకోవాలి అంటే, కళ్ళు తెరుచుకోవాలి అంటే ఇప్పుడు మన కళ్ళు తెరిచే ఉన్నాం కదా, మన కళ్ళు తెరిచే ఉన్నాం కదా, మళ్ళీ కొత్తగా తెరవడం ఏంటి అంటే మాత్రము మనకి ఒక గురువుని, ఒక సత్పురుషుణ్ణి, సద్గురుని, అవతార పురుషుడి దగ్గర వెళ్ళి ఆ కళ్ళు పెద్దగా తెరుచుకొని, ఓ గురుదేవా నేను మేల్కొన్నానా లేకపోతే నిద్రపోతున్నానా అంటే, నువ్వు ఎప్పటి నుంచో నిద్రపోతున్నావు అంటాడు. అంటే ఏమవుతుంది అంటే మనం చూసే ప్రతిది కూడా ఇవన్నీ కలే. ఇప్పటికీ కల్లో ఉన్నాం ఈవెన్ దో, కానీ ఇప్పుడు కూడా మన కల్లో ఉన్నాం. కానీ ఒక మాట అంటాడు బాబా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కూడా కలే కానీ అర్థవంతమైన కళ అన్నాడు. ఇప్పుడు నేను ప్రపంచంతో స్పెండ్ చేస్తున్నప్పుడు, నా ఊహలో నేను బతికేస్తున్నప్పుడు అది కలే, దాంట్లో ఎటువంటి డోకా లేదు, అది 100% అది కలే. కానీ నువ్వు నాతో గడుపుతున్నప్పుడు, నువ్వు నాతో ఉన్నప్పుడు అది కూడా కళ అయినప్పటికీ అది అర్థవంతమైన కళ. అర్థవంతమైన కళ అంటే ఏంటి, నీ కళ నుండి నిద్ర లేపి నీ కళ్ళు తెరిచేటువంటి క్రమంలో అది అర్థవంతమైన కళగా మారింది. కాబట్టి అటువంటి అర్థవంతమైన కళని నువ్వు ఎంత ఎక్కువగా పెంచుకోగలిగితే, నువ్వు ఎంత ఎక్కువగా నాతో స్పెండ్ చేయగలిగితే, నువ్వు సత్యం గురించి, ట్రూత్ గురించి ఎంత ఎక్కువగా నువ్వు ఆలోచించగలిగితే నీ కళ్ళు అంత తొందరగా తెరుచుకోబడుతుంది. ఒకే ఒక ఆర్డర్ అండి, ఒకే ఒక లైన్ ఇక్కడ మనకి బాబా చెప్పడం జరిగింది. సో మనము ఒక 5th 6th పాయింట్కి వెళ్ళే లోపల నేను కొంచెం ఇక్కడ బ్రేక్ తీసుకుంటున్నానండి. మనం ఇద్దరు ఎవరైనా సాంగ్స్ ప్రెజెంట్ చేస్తే అది కంప్లీట్ అయిన తర్వాత నేను సెకండ్ సెషన్ నేను కంటిన్యూ చేస్తాను. అవతార్ మెహర్ బాబా की जय. గోపి గారు, వినిపిస్తుందా? చేతన్, గోపి గారు, హలో జై హలో, గోపి గారు. గోపి గారు వినిపిస్తుంది. రైట్. గోపి గారు మీరు ఒక సాంగ్ ప్రెజెంట్ చేయండి. తర్వాత అంజప్ప గారు మీరు ఒక సాంగ్ ప్రెజెంట్ చేయండి గోపి గారు తర్వాత. ఫస్ట్ అంజప్పని చేసేమను. ఓకే అంజప్ప గారు కంటిన్యూ చేయండి ఒక సాంగ్. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఓకే ఇప్పుడు వినిపిస్తాం. ఒక సాంగ్ ప్రెజెంట్ చేయండి. ఒక్క నిమిషం సార్. మీ తర్వాత గోపి గారు. సరే సార్. జై గారు. मेहर बाबा की जय.
మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే అన్నీ తెలిసి నిన్నే మరచి అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యముకై మది ఆక్రోశించెను నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే మాయా మనసుకు స్వాధీనుడనై మ్రగ్గితి నేని ఐహిక వనములో మాయా మనసుకు స్వాధీనుడనై మ్రగ్గితి నేని ఐహిక వనములో పసిడి ఛాయ ప్రపంచ పంజరము పరిమితమాయెను నా పయనమునకు నయన మనోహర నా హృదయేశ్వర నయన మనోహర నా హృదయేశ్వర నీ పదధూళిగా నను మననీరా నీ పదధూళిగా నను మననీరా నీ సదనమునకు నను రానీరా నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే అన్నీ తెలిసి నిన్నే మరచి అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యముకై మది ఆక్రోశించెను నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే ఏ క్షణమైనా ఆయువు తీరును ఆఖరి వరకు సాయము కమ్మా ఏ క్షణమైనా ఆయువు తీరును ఆఖరి వరకు సాయము కమ్మా ఏ మరి నేనునే మరచిన క్షణము ఏ మరి నిన్నునే మరచిన క్షణము నా మది నిలువుమా నన్ను దయగనుమా నా మది నిలువుమా నన్ను దయగనుమా నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే ఇక సౌఖ్యములకు రొంగనీయక భవబంధాలకు బందీనవక ఇహ సౌఖ్యములకు లొంగనీయక భవబంధాలకు బందీనవక సుందరని చరణారవిందముల సేవా తత్పర భాగ్యశాలినై బాబా బాబా నామ ప్రియుడనై బాబా బాబా నామ ప్రియుడనై బాబా సన్నిధి చేరనీయవా బాబా సన్నిధి చేరనీయవా ప్రేమ పెన్నిధిని పొందనీయవా నా మనసే నన్ను
ఆడించే నీ ధ్యానమునే మరిపించే అన్నీ తెలిసి నిన్నే మరచి అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యముకై మది ఆక్రోశించెను నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే అవతార్ మెహర్ బాబా की जय జై మెహర్ గోపి గారు अवतार मेहर बाबा की जय जय बाबा जय बाबा सर ओके प्रेम कोरु वारिकी प्रेम पंचु वारिकी मेहर दैवमु नेडु అతడే సర్వము ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మెహర్ దైవము నేడు అతడే సర్వము కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరినా కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరినా ప్రేమమయుడు మేరుడే ప్రేమించు వారి దాసుడే అవతరించెను నేడు ప్రేమ పంచెను ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మేరే దైవము నేడు అతడే సర్వము జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై ప్రేమ స్పర్శతో మారి ప్రేమ కోరును ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మేరే దైవము నేడు అతడు సర్వము ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిది ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిది ప్రేమలో నిరీక్షణే వియోగమౌను చివరకి ప్రేమ ప్రేమలో చెరి మెహర్ శ్రీయకు ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మేరే దైవము నేడు అతడు సర్వము ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మేరే దైవము నేడు మేరే సర్వము అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय ఓకేనండి ఇప్పుడు మన సెషన్ కంటిన్యూ చేద్దాం
అందరికి స్క్రీన్ మీద కనిపిస్తుందండి. కనపడిస్తాం సార్. రైట్ అండి. ఓకే అవతార్. సో ఇప్పటివరకు మనము 4 పాయింట్స్ బాబా చెప్పినట్టు మిగతా 2 పాయింట్స్. సౌండ్ బ్రేక్ అవుతుంది సార్, సౌండ్ బ్రేక్ అవుతుంది. ఒక నిమిషం. ఇప్పుడు చూడండి రవీంద్ర. లేదు సార్, ఇప్పుడు బాగుంది సార్, వస్తాను. ఓకే గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. బాబా ఇచ్చినటువంటి ఆ 6 పాయింట్స్ లో 5th పాయింట్ ఏదో చూద్దాము. These are secrets that no previous avatar has revealed intellectually and are essential for tomorrow's fighting, quite essential. ఈ రహస్యములన్నీ గతంలో ఏ అవతార పురుషుడు మేధోపరంగా వెల్లడి చేయలేదు మరియు ఇది రేపటి పోరాటానికి అవసరమైనది, చాలా అవసరమైనది. ఇక్కడ బాబా మనకి ఒక ఇంపార్టెంట్ విషయం మళ్ళీ రివీల్ చేశారు. అంటే ఇంతకు ముందు గత అవతారాలైనటువంటి రాముడు గాను, కృష్ణుడు గాను, జీసస్ గాను, బుద్ధుడు గాను వచ్చినప్పుడు చెప్పినటువంటి ఒక రహస్యాలన్నీ మనకి డివైన్ థీమ్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు బాబు. అది ఎందుకు అనేది కూడా మనకి పాయింట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది రేపటి పోరాటానికి అవసరమైనది. మనకి పోరాటం అంటే ఎవరితో పోరాటము, ఎందుకు పోరాటము, ఎందుకు ఫైటింగ్ అనేది రేపటి యొక్క ఫైటింగ్ గురించి బాగా చెప్తున్నారు. ఏంటి ఆ ఫైటింగ్ అనేది కూడా ఖచ్చితంగా మనము ముందు ముందు తెలుసుకోబోతున్నాం. దేంతో ఫైట్ బాబా అంటే రేపటి ఆ పోరాటానికి, రేపు మనకి ఎదురయ్యేటువంటి ఆ ఫైటింగ్స్ పోరాడాలి అంటే ఈ రహస్యాలు మనకు తెలుసుకోవడం అనేది అవసరము అని అర్థం. అనే వాయిస్ కట్ వస్తుంది ఇంకానా? ఇప్పుడు బాగుంది. రైట్. సో కాబట్టి ఆ రహస్యాలు ఎందుకు మనకి వెల్లడి చేస్తున్నాడు బాబా అంటే కూడా ఇది మనకి రేపటి పోరాటానికి, రేపటి ఫైటింగ్ కి అవసరము. సో కాబట్టి ఆ ఫైటింగ్ అనేది ఎందుకు, ఆ పోరాటం అనేది ఎవరితో, ఎందుకు అనేది మనము ముందు ముందు బాబా మనకి చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. కాబట్టి ఇది బాబా చెప్పినటువంటి ఈ 5 రోజుల్లో ముఖ్యమైనటువంటి 5వ పాయింట్. ఇప్పుడు మనం చివరి పాయింట్కి వెళ్దాం. సో ఇక్కడ భగవత్ వచనంలో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక్క మాటలో భగవంతుడు అంటే ఒక మనిషిని తరింప చేయడానికి బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక మనిషిని, ఒక యోగ్యుడిని, ఒక అర్హత ఉన్న వాడిని తరింప చేయడానికి భగవంతుడు 4 రూపాల్లో ఈ భూమి మీదకి వస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటారు, ఉంటారు అని చెప్తాడు. ఓకే, వాళ్ళు ఎవరంటే ఫస్ట్ కేటగిరీలో గురువులు ఉంటారు, మాస్టర్స్. 2 సెయింట్స్ ఉంటారని చెప్పాడు బాబా, సెయింట్స్ సత్పురుషులు. నెంబర్ 3 పర్ఫెక్ట్ మాస్టర్స్ అంటే సద్గురువులు. నెంబర్ 4 అవతార పురుషుడు. ఈ 4 అంటే ఒక జీవుణ్ణి తరింప చేయడానికి, ఒక జీవుణ్ణి ఉద్ధరించడానికి, ఒక జీవుణ్ణి వాస్తవం దగ్గరికి తీసుకెళ్ళడానికి, భగవంతుడికి చేరువ కావడానికి వాళ్ళు చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి టీచింగ్స్ అనొచ్చు, లేకపోతే వాళ్ళ బోధనలు అనొచ్చు. ఏం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పే విషయాలన్నిటినీ కూడా పోగు చేసుకొని ఒక ఎసెన్స్, ఒక సారము, వీళ్ళు 4 ఏం చెప్తున్నారు అనేది ఒక సారం తీసుకుంటే ఆ సారము ఒకే ఒక్క లైన్ లో చెప్పాలంటే బాబా ఇచ్చినటువంటి ఒక్క లైన్ సరిపోతుంది. సో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ,
ఒక సత్పురుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక సద్గురు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక అవతార పురుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఇది మనకి ప్రాథమికంగా చెప్పే మాట. ఇది ప్రాథమికంగా చెప్పే మాట. ఎందుకంటే ఈ నలుగురు దగ్గరికి వెళ్ళడానికి ముందే మనం పడే బాధలు, మనకు వచ్చేటువంటి అసౌకర్యాలు, మనకు కలిగే ఇబ్బందులు దేన్ని ఇబ్బందిగా భావిస్తామంటే పూర్తిగా 100% ఈ శరీరానికి సంబంధించిన బాధలే వస్తాయి తప్పించి, ఎవరైనా భౌతిక శరీరం బాధపడుతుంది అంటారు తప్పించి, ఎవరికైనా నా సూక్ష్మ శరీరం బాధపడుతోంది, నా మానసిక శరీరం జ్వరంతో ఉంది, లేకపోతే నా సూక్ష్మ శరీరానికి క్యాన్సర్ వచ్చింది, నా మానసిక శరీరానికి ఈ రోగం వచ్చిందని ఎక్కడైనా ఎవరైనా చెప్పడం చూసామా? లేదు. అంటే ఇవన్నీ కూడా ఈ శరీరాలు అనేది నిరంతరం మారుతూ ఉంటుంది, కానీ అవి ఎప్పటికీ నిజము కాదు. నిజము నీది కాదు అనేటువంటి నిర్ణయానికి రానంత వరకు ఆ అబద్ధమే నేను బాధ పెడుతుంది తప్పించి ఏ వ్యక్తో వస్తువు పరిస్థితి బాధ పెట్టడం జరగదు. నువ్వు అజ్ఞానంతో ఏదైతే నీదని భావిస్తున్నావో అదే నేను బాధ పెడుతుంది. నువ్వు ఏదైతే సుఖపాలని అనే వాయిస్ కట్ అవుతుందనే ఇంకానా ఇప్పుడు రైట్. సో కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మాటల యొక్క సారాంశం ఏంటంటే యు ఆర్ ఆల్ సోల్స్. నువ్వు ఆత్మవే కానీ శరీరము కాదు. ఇక్కడ నువ్వు ఆత్మవే తప్పించి శరీరము కాదు. ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా మనకు అర్థం కావాలి. ఏంటి అంటే 30 జనవరి 1960 ఈ యుగానికి అవతార పురుషుడైన మెహర్ బాబా తన అవతారాన్ని చాలించడానికి ఒక్కరోజు ముందు చెప్పిన మాట ఏంటి? మనందరికి చెప్పిన మాట ఏంటి? రిమెంబర్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ, రిమెంబర్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ, రిమెంబర్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ. ఒక మాటని రిపీట్ చేస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తాం. బాబాకి అతి దగ్గరగా కూర్చొని, బాబాతో అతి దగ్గరగా జీవిస్తూ, బాబాతో అతి దగ్గరగా చదువుతో కూర్చున్నప్పుడు అదే వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు సునీల్ ఇప్పుడు చూడు. దిస్ ఇస్ నాట్ బాడీ అని బాబా చెప్పారు కదా, అక్కడి నుంచి కంటిన్యూ చేయను. రైట్. సో ఇక్కడ అంటే బాబా అంటే తన అవతారాన్ని చాలించడానికి ఒక్కరోజు ముందు అంటే 30 జనవరి 1969 చెప్పినటువంటి బాబా ఇంపార్టెంట్ మాట చెప్పాడు. అంటే రిమెంబర్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ, రిమెంబర్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ అంటే గుర్తుంచుకోండి నేను ఈ శరీరము కాదు, గుర్తుంచుకోండి నేను ఈ శరీరం కాదు. కానీ ఇదే విషయాన్ని మనం కాస్త డెప్త్కి వెళ్తే బాబాతో అంతే చనువుగా కూర్చున్నప్పుడు ఇంకొక మాట బాబా మనతో ఒక మాట అంటాడు. బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాబా దగ్గర అతి చనువుగా కూర్చున్నప్పుడు బాబా చెప్పినటువంటి ఈ మాటని డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించే సమయంలో బాబా దగ్గర మనం గనుక కూర్చుంటే బాబా చెప్పేటువంటి ఇంకొక మాట ఏంటంటే ఐఎమ్ నాట్ దిస్ బాడీ అని చెప్పినటువంటి బాబానే మనతో ఒక మాట అంటాడు. ఏంటంటే యు ఆర్ నాట్ దట్ బాడీ, నేను నా శరీరం కాదని చెప్తున్నాను కదా, అదే విధంగా హరి నువ్వు ఏ శరీరం అయితే నువ్వని భావిస్తున్నావో అది కూడా నువ్వు కాదు, యు ఆర్ నాట్ దట్ బాడీ అని చెప్తున్నాడు. కాబట్టి మనము అంటే ఈ ఒక గురువు కానీ మనం చెప్పుకున్నట్లుగా ఒక గురువు కానీ ఒక సత్పురుషుడు కానీ ఒక సద్గురు కానీ ఒక అవతార పురుషుడు కనుక ఏదైతే చెబుతున్నాడో వాటన్నిటినీ కూడా ఒక సారవంతమైన విషయం తెలుసుకునే ప్రయత్నంలో ఒక్క మాటలో చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చెప్పే మాట ఇది ఒక్కటే, యు ఆర్ ఆల్ సోల్స్, మీరంతా ఆత్మలే తప్పించి శరీరాలు కావు. ఎవరికి తెలుస్తుంది ఇది అంటే ఏ ఆత్మ అయితే చెబుతున్నారో అటువంటి ఆత్మని సాక్షాత్కరింప చేసుకున్న వాళ్ళే చెప్పే మాట ఇది, అందరు చెప్పే మాట కాదు.
కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు చెప్పిన మాట మనం గనక వినగలిగితే మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే వాళ్ళు ఏ స్థాయి అయితే పొందారో, ఏ స్థితి అయితే పొందారో అది కూడా మన యోగ్యతను బట్టి ప్రాప్తింప చేసే అవకాశం ఉంటుంది. అలాగనే అదే ఒక ఫోకస్ లో అదే ఆలోచనతో ఉండకూడదు. మనం ఎంతమంది తెలుసుకున్నాము. ఎందుకంటే ఏం చెప్పుకున్నాం మనము, ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాము? బాబా కోసమే చేస్తున్నాను. ఇదంతా కూడా బాబా కోసమే చేస్తున్నాను తప్పించి నా వ్యక్తిగత పురోగతి కోసం కాదు అనేది మాత్రం లోపల గుర్తు పెట్టుకోవాలి, నాటుకుపోవాలి. కానీ వీళ్ళు చెప్పే మాట, గురువులు చెప్పే మాట, అవతార పురుషుడు చెప్పే మాట ఎందుకు చెప్తారనేది కూడా కొంచెం అవగాహన చేసుకోవాలి మనం. సో ఇది మనకి చెప్పినటువంటి 6th పాయింట్, రైట్? సో కాబట్టి ఇంకొకసారి నేను చూపిస్తాను. ఫస్ట్ అన్ని పాయింట్స్ కూడా ఒక్కసారి చేసి మనం కాస్త ముందుకెళ్దాం. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను అన్ని పాయింట్స్ ని కూడా. మీ గుప్పెట్లో భగవంతుడు. బాబా అంటే ఈ 5 రోజుల్లో బాబా చెప్పినటువంటి 6 ముఖ్య అంశాలు. ఒకటి, మీ గుప్పెట్లో భగవంతుడు. రెండవది ఒక ప్రార్థన, ఓ భగవంతుడా నిన్ను నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. మూడో పాయింట్, ఇదంతా అంటే ఈ ప్రయాణం నేను బాబా కోసమే చేస్తున్నాను, నా వ్యక్తిగత పురోగతి కోసం కాదు. నాలుగో పాయింట్, ఒకవేళ నేను చెప్పిన శ్రద్ధగా ఆలకించగలిగితే నీ కళ్ళు కూడా తెరుచుకుంటుంది. అండ్ 5th పాయింట్, ఈ రహస్యాలన్నీ క్రితంలో ఏ అవతార పురుషుడు వెల్లడించలేదు. ఆరో మాట ఏంటంటే యు ఆర్ ఆల్ సోల్స్ నాట్ బాడీస్. ఇప్పుడు ఫస్ట్ డేకి వెళ్దామండి. ఈరోజు మాత్రము ఫస్ట్ డే అంటే ఎగ్జాక్ట్ గా ఈ రోజుతో మనం 77 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చూడబోయేటువంటిది ఫైనల్ గా మన కంక్లూషన్ పార్ట్ లో ఇది చూద్దాం. అంటే ఇదే రోజు అంటే 14వ తేదీ 14 మే 1943లో ఏం జరిగింది అనేది తెలుసుకొని మనం ఈ సెషన్ మనం కంక్లూడ్ చేద్దామండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బాబా చూశారు, అక్కడ ఉండేటువంటి అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళని మీరు చూస్తున్నారు. కింద చూస్తే మాత్రం మీకు 1943 మేకి సంబంధించిన క్యాలెండర్. సో ఇక్కడ మనకి నేను డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ బాబా 14 పిలిపించుకున్నారు, 14 ఉన్నారు, 15, 16, 17, 18. సో 5 రోజుల పాటు బాబా వాళ్ళందరినీ పిలిపించుకొని సహవాస్ చేసి ఈ డివైన్ థీమ్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి అందివ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 5 days చేసినప్పుడు ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాల్ని 3 దశల్లో బాబా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఏం చేశారంటే 14వ తేదీ, 15వ తేదీ మరియు 16వ తేదీ ఏం చేశారు, బాబా ఏం చెప్పారు అంటే పూర్తిగా సంసిద్ధత తప్పించి ఇంకేమీ లేదు. జస్ట్ ప్రిపరేషన్ మాత్రమే. ఒక ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, మీకు వచ్చే ఆలోచనలు ఏ విధంగా నియంత్రణలో పెట్టుకోవాలి అనేది పూర్తిగా ఈ 3 రోజులు మనము ఆ ప్రిపరేషనే కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ కనిపిస్తుంది. ఇకపోతే రెండో దశకు వచ్చేసరికి ఆ చార్ట్కి సంబంధించిన బాబా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ 16వ తేదీ ఇచ్చారు, 16 రాత్రి ఇచ్చారు, తర్వాత 17వ తేదీ ఇచ్చారు. అండ్ ఫైనల్ గా చార్ట్కి సంబంధించినటువంటి వివరణ తర్వాత అంటే 17 తర్వాత 18వ తేదీ అందరినీ బాబా 12 గంటల వరకు అంటే ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పూర్తి మౌనాన్ని పాటించమని చెప్పారు. అది ఎటువంటి మౌనము, దాని గురించి బాబా చాలా అత్యద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. అది కూడా మనం ముందు తెలుసుకోబోతున్నాము. ఈ విధంగా 5 రోజుల్ని బాబా 3 దశల్లో దాన్ని డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ డే చూద్దామండి. ఎగ్జాక్ట్ ఈ రోజు ఫస్ట్ డే. సో మే 14, 1943వ తేదీ శుక్రవారం రోజున సమస్త భారతదేశం నుండి ఎంపిక చేయబడిన 125 మంది మెహరాబాద్ చేరుకున్నారు. వారిలో పోపలి లీడర్ సావనీర్ గ్రూప్ నుండి 28 మంది మరియు బొంబాయి జప మండలి అధ్యక్షుడు అయిన మానేక్ దరాషా మెహతా సారథ్యంలో 15 మంది ఉన్నారు. విలియం డాంకిన్ సెలవు తీసుకుని వచ్చారు, కానీ 15వ తేదీ సాయంత్రం వచ్చినందున మొదటి రోజు సమావేశమునకు హాజరు కాలేకపోయారు.
ఎవరైతే పూర్తిగా విధేయతతో గురువు కోసం కార్యం చేయడానికి సంసిద్ధులై ప్రమాణం చేసిన వారిని మాత్రమే ఈ మీటింగ్ లో పాల్గొనడానికి ప్రియతమ్ముడు అవకాశం ప్రాప్తింప చేశారు. 14వ తేదీ అందరూ రావడంతో వారిలోని ప్రతి ఒక్కరిని బాబా వ్యక్తిగతంగా చూసి కలిశారు. ఆ క్షణం బాబా ఎంతో సంతోషంగా ఉన్నారు. పూసిన పువ్వు వంటి లక్షణము కలిగిన వారిలా బాబా కనబడుతున్నారు. బయటకు విడుదలైన నిప్పు రవ్వల ప్రకాశం వల్లే బాబా నయనాలు కనబడుతున్నాయి. అక్కడి వచ్చిన వారి హృదయములు ఆనందంతో నిండిపోయింది. సో బాబాని ఆనందంతో చూస్తున్నప్పుడు ఎలా ఉంది ఆనందం? బాబా ఎంత సంతోషంగా ఉన్నాడంటే దీన్ని కొంచెం మనకి పొయిటిక్ గా అక్కడ మనకి కల్చర్ బాబా చేత రాయడం జరిగింది. ఏం చెప్తాడంటే ఇక్కడ కూడా ఈ ఆనందం అంటే బాబా యొక్క ఆనందం ముందు స్వర్గపు సుఖం అనేది శూన్యం, అంటే నథింగ్. స్వర్గపు వేడుకలు అనేవి బంగారపు గొలుసుల చేతను మరియు నరకపు బాధలు అనేవి ఇనుము గొలుసుల చేతను పరిమితం చేయబడుతుంది. ఆధ్యాత్మిక దృష్టికోణం వైపుని చూస్తే స్వర్గము మరియు నరకము అనే ఈ రెండు బంధనములు మరియు ఊహాపూరితమైనది. అవి విముక్తికి ఎన్నడూ ద్వారములు తెరవదు. కానీ ఇక్కడ మెహరాబాదులో జరుగుతున్నటువంటి సందర్భం అనేది వచ్చిన వారిని అంటే పురుషుల్ని అతడి కోసం అతీతమైన మార్గంలో నడిపిస్తూ వారిని అన్ని రకాల సుఖ దుఃఖముల నుండి నిస్సంగులుగా అంటే డిటాచ్మెంట్లుగా మారుస్తుంది. సో ఈ విధంగా ప్రేమికుల్ని క్రింది మెహరాబాదులో వసతి ఏర్పాటు చేశారు. కానీ బాబా మాత్రం ఈ రాత్రిళ్ళు మెహరాబాదు కొండ మీద గడుపుతూ తన సమాధి నందే నిద్రిస్తారు. మీరు చూసినటువంటి పైన చూస్తున్నారు, మీరు పిక్చర్స్ కనిపిస్తాయి. అప్పట్లో సమాధి అలా ఉండేవి. సో మే మాసంలో మెహరాబాద్ లో వేడి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రేమికులు ఉండే ఈ 5 రోజులు అంటే 14, 15, 16, 17, 18 తేదీ పాటు వారు ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకొని టీ సేవిస్తూ పాక్షికమైన ఉపవాసం పాటించాలి. ఇది మనకి ఫస్ట్ డే అండి. సో రేపటి నుంచి మనము సెకండ్ డే, ఇది మనకి సెకండ్ డే. రేపు 14, 15వ తేదీ ఏం జరిగింది, సో బాబా మనకి ఏం చెప్తారు అనేది కూడా మనము రేపటి సెషన్ లో మనము కంటిన్యూ చేద్దాం అండి. అవతార్ మెహర్ బాబా కీ और मेहर बाबा की जय। मेहर बाबा की जय। और मेहर बाबा की जय। అదండి ఫస్ట్ డే. అందరికి క్లారిటీ ఉందా వాయిస్? ఉంది సార్. ఇది జస్ట్ ఫస్ట్ డే మాత్రమేనండి. ఫస్ట్ డే అంటే ఒక రకంగా సినిమా ట్రైలర్ మాత్రం చూసాము. ప్రోమో అదే మన మీడియా బాగా చెప్పాను. కూటమా మీరా? అన్ని ఆత్మలు బాబా అన్ని భోజనం సౌండ్ వస్తుంది. ఎవరింట్లో ఫ్యాన్ ఆన్ అయింది సార్. ఫ్యాన్ ఎవరినో ఫ్యాన్ ఆన్ అయింది. అంటే ఫ్యాన్ కి అవునా? ఓకే ఓకే సరే ఓకే ఓకే. కృష్ణమూర్తి గారు మనకి చార్ట్ చూపిస్తున్నారు.
అందరి దగ్గర చార్ట్ ఉంది కదా? ఉంది సార్. రైట్. గుడ్. సో ఇప్పుడు ఎలా ఉంది మీకు అందరికి? జస్ట్ విజువల్స్ అంతా క్లియర్ గా ఉందా? ఉంది సార్. దాని లేకపోతే ఫాంట్ ని ఏమన్నా కొంచెం లెటర్ పెంచాలా లేకపోతే సరిపోతుందా? లేదు, సరిపోతుంది. అందరికి ఓకే కదా? చెప్తారు. వాయిస్ బ్రేక్ అవుతుందండి అక్కడక్కడ. వాయిస్ ఓకే వాయిస్ స్ట్రక్ అవుతుందండి. ఓకే కొంచెం కదా, వైఫై కదా, అప్పుడు తీసుకెళ్తూ ఉండాలి. ఇది నా సటిల్ బాడీ అని చెప్తుంది మా శ్రీమ. బాడీ సరిగా పని చేయకపోతే సటిల్ బాడీ ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది చూడమంటుంది. కొంచెం స్లో సార్. కొంచెం స్లోవా సార్? స్లో చేస్తాను. ఓకే. ఆంజనేయులు మీకు? ఆంజనేయులు మ్యూట్ లో పెట్టున్నారు కదా? మ్యూట్ లో ఉన్నారు సార్. మ్యూట్ లో పెట్టేసి. సీనా అన్నయ్య ఎలా ఇప్పుడు నీకు క్లియర్ వినిపిస్తోందా? వినిపిస్తుంది అన్నయ్య. ఓకే, కనిపిస్తోంది కరెక్ట్ గా? లెటర్స్ క్లియర్ గా కనిపిస్తుంది అన్నయ్య. ఓకే. కృష్ణమూర్తి గారు? కనిపిస్తుంది కానీ కనిపించలా. ఆన్ చేసుకోండి సార్, వీడియో ఆన్ చేసుకోండి. కృష్ణమూర్తి గారు జయబాబు అన్నయ్య. ఆంజనేయులు సార్. ఆంజనేయులు మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు. ఎవరు? ఆంజనేయులు మాట్లాడి. జయగారు ఆంజనేయులు. ఓకే. అనిపిస్తుంది అన్నయ్య. క్లియర్ గా ఉంది మీకు? క్లియర్ ఉంది అన్నయ్య. ఓకే. లెటర్స్ కనిపిస్తుంది కదా? లెటర్స్ అంతా ఓకేనా? అవునన్నయ్య. ఓకే, చెప్పండి కృష్ణమూర్తి గారు. అదే నాకు ఇది వినిపిస్తుంది, ఇది కనిపించాల దాంట్లో లేట్ ఇవంతా. ఓకే. ప్రెజెంటేషన్ లోనా? ఇది మామూలు చార్ట్ ఇవన్నీ వస్తా. హలో ఏదానా చెప్పండి. రికార్డింగ్ ఆప్షన్ కృష్ణమూర్తి గారికి ఆ ఫోన్ లో కనిపించదు అది? అంటే మన స్కూల్ ది ఆయన క్లిక్ చేస్తే స్క్రీన్ ఓపెన్ అవుతుంది సార్. సో దాని మీద క్లిక్ చేయాలి. ఆయన క్లిక్ చేస్తే స్క్రీన్ పెద్ద అవుతుంది. ఓకే. ఫుల్ స్క్రీన్ వస్తుందా? ఫుల్ స్క్రీన్ వస్తుంది సార్. ఓకే. అంటే మీ కృష్ణమూర్తి గారు మీకేమి ప్రెజెంటేషన్ లో ఏ స్లైడ్ కనిపించలేదా? ఏం కనిపించలే. ఫస్ట్ లో కనిపించింది, ఇప్పుడు కనిపించలే. జయమేరు బాబా అక్కమ్మ గారు. హలో చెప్పండి. సౌండ్ అనిపిస్తుంది నీట్ గా. ఓకే. నేను మారుతానండి, వేరే రూమ్ మారుతాను. హాల్లో కూర్చోన్నాను. కనిపిస్తుందా? చేతన్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. చేతన్ ఏదో చెప్తున్నారు.
ಬಾಟ್ ತಗೋಬಾ ಹೊಡ್ದಾಕ ಒಳಗಿದೆಯಪ್ಪ. ನಿಂದು ಮಾತಾಡ್ತಿರೋದಲ್ಲ ಇದೊಂದು ಆಗೋಗುತ್ತೆ ಇನ್ನೇನು ಆಗುತ್ತೆ. సో ఎన్ని సజెషన్ అంతేనా ఇంకా సరిపోతుంది కదా కంటిన్యూ చేయొచ్చు కదా అంతేనా ఓకే సార్ ఓకే సరిపోతుంది కాబట్టి సో ఇంకా రేపటి నుంచి మనం సెకండ్ నుంచి కంటిన్యూ చేద్దాము రేపటి నుంచి సార్ వినిపిస్తుందా ఓకే చేద్దాం ఓకే ఇప్పుడు రైట్ వినిపిస్తాం చెప్తాం జై మీరు సార్ జై మీరు ఇంతకుముందు ఏదో అక్కమ్మ గారు ఏదో చెప్తున్నారు అన్న క్లీన్ గా వినపడతా ఉందనా కనిపిస్తాను ఉంది వినపడతాను ఉందనా ఓ ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ ఓకే ఓకే గుడ్ ఓకే జై మెహర్ బాబా జై మెహర్ అమ్మ జై మేరు బాబా జై మేరు బాబా ఏ రైట్ స్టార్ట్ చేస్తారా రాజేష్ జై మేరు బాబా సార్ జై మేరు బాబా జై మేరు బాబా జై మెహర్ బాబా జై మేరు బాబా జై మేరు బాబా జై మేరు బాబా జై బాబా సార్ జై బాబా అక్కడ ఎవరో రాజకీయ నాయకుడు పెట్టినట్టు పెడతాడు ఇప్పుడు అన్ని వస్తాయి అందరికి జై మేరు బాబా జై బాబా రాఘవేంద్ర గారు జై బాబా జై బాబా నా కృష్ణమూర్తనా జై బాబా జై బాబా జై మేర్ బాబా జై మేర్ బాబా గోపి అన్న జై బాబా గోపి అన్న జై మేర్ బాబా సునీల్ జై బాబా అంకల్ జై బాబా జై బాబా అంకల్ జై మేర్ బాబా నప్ప జై బాబా అంకల్ మెహర్వాను సరే సార్ సార్ జై మేర్ బాబా సార్ సో అదేనండి సరే అంతేనండి కంటిన్యూ నెక్స్ట్ రేపటి నుంచి కంటిన్యూ జస్ట్ ఒక 2 minutes మనం క్వైట్ ఉందామండి ఉండేసి ఆఫీస్ 3 కోట్స్ చెప్పి మనం కంక్లూడ్ చేద్దాం సరే 3 minutes క్వైట్ ఉందామండి అవతార్ మెహర్ బాబా की जय
अवतार बाबा की जय। मेहर बाबा की बाबा जय। की मेहर जय। बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।